నమస్కారం అండి. మహాభారతంలో నేడు 42వ అధ్యాయము, అంశము అన్యగృహ సేవకా వృత్తి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పాండవుల అరణ్యవాస కాలంలో వారిని అనుసరించిన బ్రాహ్మణులను ఉద్దేశించి యుధిష్ఠిరుడు గద్గదస్వరంతో, ఓ బ్రాహ్మణులారా, ధృతరాష్ట్ర కుమారులతో మేము దగాపడ్డాం. మా రాజ్యం దొంగలించి మమ్మల్ని దరిద్రంలో ముంచారు. 12 ఏళ్ల అరణ్యవాసం ఆనందంగా చేశాం. 13వ సంవత్సరం వచ్చింది. ఇది అజ్ఞాతవాస సంవత్సరం కనుక మిమ్మల్ని అందరినీ వీడాల్సి వస్తుంది. ఇంకా 12 నెలల పాటు దుర్యోధనుడి వేగుల వాళ్లకు తెలియకుండా మేము అజ్ఞాతవాసం చేయాల్సి ఉంది. భయము, దాపరికం లేక స్వేచ్ఛగా మనమంతా కలిసి ఉండే కాలం ఎప్పుడు వస్తుందో కనుక మేము వెళ్ళడానికి ముందు మమ్మల్ని ఆశీర్వదించండి. భయంతో కానీ ధనాశతో కానీ మా ఉనికి దుర్యోధనాదులకు తెలియకుండా ఉండుగాక అన్నాడు యుధిష్ఠిరుడు. దౌమ్యుడు యుధిష్ఠిరుడిని ఓదార్చాడు. ఎడబావు కష్టమైనదే, అపాయం కూడా చాలా ఉంది. కానీ ధర్మరాజా, నీవు బుద్ధిమంతుడవు, జ్ఞానివి. అపాయాలతో భయపడవు, వాటిని శౌర్యంతో ఎదుర్కొంటావు. మీరంతా మారువేషాలు ధరించాల్సి ఉంది. దేవరాజైన ఇంద్రుడు రాక్షసులతో బాధింపబడి బ్రాహ్మణ వేషం వేసుకొని నిషిధ రాజ్యంలో ఎవరికీ తెలియకుండా ఉన్నాడు. ఇలా సురక్షితుడై తెలియకుండా ఉన్నవాడై తన శత్రువులను ఎలా హతమార్చగలిగాడు? నీవును అలాగే చేయాలి. విశ్వమంతటికీ అధిపతి శ్రీ మహావిష్ణువు ప్రపంచ ఉపయోగార్థం బలిచక్రవర్తి రాజ్యాన్ని హరించడానికి అనువైన రూపాన్ని పొందడానికి అదితి గర్భంలో బహుకష్టంతో ఉండే జనక్లేశం అనుభవించలేదా? శ్రీమన్నారాయణమూర్తి వృత్తాసురుణ్ణి చంపడానికి ఇంద్రుని ఆయుధంతో ప్రవేశించలేదా? దేవతల ఉపయోగార్థం అగ్నిదేవత ఉదకంలో దక్కొనలేదా? ప్రతిదినము సూర్యనారాయణమూర్తి అస్తమించడం మనం చూస్తూనే ఉన్నాం కదా. రావణుణ్ణి సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు ప్రపంచకర్త అయిన ప్రభువు దశరథుని పుత్రుడై భూమిని అవతరించి చాలా సంవత్సరాల కష్టజీవిగా విచారాలను అనుభవించలేదా? గతించిన కాలంలో మహనీయులందరూ ప్రపంచక్షేమం కోసం మారువేషం వేసుకుని వాటిని పవిత్రపరచలేదా? నీవు నీ శత్రువులను జయించే ఐశ్వర్యాలను అనుభవించగలవు అన్నాడు దౌమ్యుడు. యుధిష్ఠిరుడు బ్రాహ్మణులందరి వద్ద సెలవు తీసుకున్నాడు. తన పరివారాన్ని వారి గృహాలకు వెళ్ళడానికి ఆజ్ఞ ఇచ్చాడు. అడవిలో ఒక మారుమూలన పాండవులు చేరి మున్ముందు వారు అనుసరించే మార్గాలను గురించి మాట్లాడుకున్నారు. యుధిష్ఠిరుడు విచారంగా అర్జునుడిని ఇలా అడిగాడు. ప్రపంచ మార్గాలు నీకు బాగా తెలుసు. ఈ 13వ సంవత్సరం మనం ఎక్కడ గడిపితే శ్రేయస్సుగా ఉంటుంది అని అడిగాడు. ఓ రాజోత్తమ, మృత్యుప్రభువైన యముడు మనల్ని ఆశీర్వదించాడు. ఎవరికీ మన ఉనికి తెలియకుండా ఈ 12 నెలలు సులువుగా గడుపుదాం. మన ఉనికిని నిర్ణయించుకోవడానికి మంచి రాజ్యాలు చాలా ఉన్నాయి. పాంచాలం, మత్స్య, సాల్వ, విదేహ, బాప్లాక, దాశారహ, సూరసేన, కళింగ, మగధ, వీటిలో మీరే ఎన్నుకోండి. మన్నించిన అభిప్రాయం వింటే విరాట్ రాజు మత్స్యరాజ్యం అన్నింటిలో ఉత్కృష్టమైనది. సిరి సంపదలతో ఉంది. దేశము చాలా ఆనందదాయకంగా ఉంటుంది అన్నాడు అర్జునుడు. మత్స్యదేశరాజు విరాటుడు మిగుల బలవంతుడు. మన పట్ల ఆయనకు ఆసక్తి ఎక్కువ. సుగుణ సంపత్తి కలవాడు. దుర్యోధనుడి ఘోరాలకు లొంగేవాడు కాదు, భయపడడు. విరాటుడు రాజ్యంలో మనం అజ్ఞాతవాసం గడపడానికి నాకు అభ్యంతరం లేదన్నాడు యుధిష్ఠిరుడు. సరే ఓ రాజా, మీరు విరాటరాజు వద్ద ఏ పని చేస్తారు? అర్జునుడు అడిగాడు. అన్నాను, మహామహుడైన సత్యవ్రతుడైన రాజసూయయాగం చేసిన యుధిష్ఠిర చక్రవర్తి మారువేషంలో సేవకావృత్తి చేస్తానని అన్నాడు. నా అనుచరులు కూడా ఉండేలా నన్ను నియమించాలని విరాటుని అడగాలని నాకున్నది. నా సంభాషణతో పాచికలాడటంలో నాకున్న ప్రావీణ్యంతో అతని ఆనందింపచేస్తాను. నేనొక సన్యాసి వేషంలో ఉంటాను. శకుని ఫలితాలు చెప్పడంలో, జ్యోతిష్యంలో, వేదాంగాల్లో, నీతి శాస్త్రంలో, రాజ్యతంత్రాల్లో, ఇంకా ఇతర శాస్త్రాల్లో ఆయన్ను నా సంభాషణలతో కాలక్షేపం ఆనందంగా ఉండేలా చేస్తాను. నేను జాగ్రత్తగా ఉండవలసిందే. దాన్ని గురించి నీవు ఆందోళన చెందవద్దు.
విరాటరాజు ఆంతరంగిక స్నేహితుడనై అతని చేరువలో చనువుగా మసలేటప్పుడు ఇవన్నీ నేర్చానని చెప్తాను. ఓ భీమ, బకాసురుణ్ణి హిడంబాసురుణ్ణి చంపిన నీవు విరాటుని వద్ద ఏ పని చేస్తావు? జటాసురుణ్ణి చంపి మమ్మల్ని రక్షించావు. ధైర్య సాహసాలు బాహుబలం నీలో ఉన్నాయి. ఏ మారువేషం నీ రూపాన్ని కప్పివేసి నిన్నెవరూ ఎరక్కుండా ఉంచుతుంది అని భీముణ్ణి అడుగుతూ కంటతడి పెట్టాడు యుధిష్ఠిరుడు. ఓ రాజా, విరాటరాజు పాకశాలలో వంటవాడిగా ఉంటాను. నాకు గొప్ప ఆకలి అని, వంటల్లో ఆరితేరినవాడని నీకు తెలిసిందే. విరాటరాజు ఇంతకు ముందు ఎప్పుడూ రుచి చూడని కొత్త రుచులు గల వంటకాలతో ఆయన్ని సంతోషపెడతాను. అడవిలో చెట్లను విరిచి తెచ్చి కుప్పలుగా వంట చెరుకును నిల్వ చేస్తాను. ఆయన రాజ్యానికి వచ్చే మల్లులతో యుద్ధం చేసి వారిని ఓడించి రాజుకు ఉల్లాసం కలిగిస్తా అన్నాడు భీముడు. ఈ మాటలు యుధిష్ఠిరుడికి ఆందోళన కలిగించాయి. భీముడు ఇలాంటి మల్ల యుద్ధాల్లో పాల్గొంటే అపాయం కలుగుతుందని యుధిష్ఠిరుడి భావన. నేనెవ్వరినీ చంపను. అవసరమైన మల్లుడికి అప్పుడప్పుడు గుణపాఠం చెప్పడానికి అతన్ని కుదిపేస్తాను కానీ ఎన్నడూ ఎవరిని చంపను. అడవి ఎడ్లను, పోతులను, ఇతర క్రూర మృగాలను అడ్డుకుని వాటి వల్ల ప్రజలు బాధపడకుండా చేసి రాజుకు ఉల్లాసం కలిగిస్తా అన్నాడు భీముడు. తరువాత ధర్మరాజు అర్జునుడిని ఉద్దేశించి, నువ్వు ఏ వృత్తి చేసి విరాటరాజును మెప్పించగలవు? నీ విఖ్యాత పరాక్రమాన్ని ఎలా మరుగుపరచగలవు అన్నాడు. అన్నగారు, నేనొక షండ రూపాన్ని, నపుంసక రూపాన్ని ధరించి రాజ అంతఃపుర కాంతల వద్ద సేవ చేస్తాను. నా భుజాలు, చేతులపై ఉన్న వింటి నారి మచ్చలను ఒక అంగీ తొడిగి కప్పుకుంటాను. స్వర్గంలో నేనుండగా ఊర్వశి నన్ను మోహించి కోరింది. నీవు నాకు తల్లి వంటి దానివని ఆమెను నిరాకరించాను. ఆమెకు ఆగ్రహం కలిగి నన్ను షండునిగా ఉండమని శపించింది. ఇది భరించలేక నేను ఇంద్రుణ్ణి వేడుకోగా ఈ శాపం 1 సంవత్సరమే పనిచేస్తుందని, ఈ సంవత్సర కాలము నీవే నిర్ణయించుకోవచ్చని ఇంద్రుడు అనుగ్రహించాడు. ఆ నపుంసకత్వంతోనే నేను ఈ సంవత్సరం సేవకావృత్తిలో గడుపుతాను. తెల్లని శంఖు గాజులను తొడుక్కుని, స్త్రీ మాదిరిగా శిరోజాలను ముడివేసుకుని, వస్త్రాధరణ స్త్రీ వలెనే చేసుకుని విరాటుని రాణి అంతఃపురంలో చిన్న చిన్న పనులు చేస్తాను. స్త్రీలకు ఆటపాటలు నేర్పుతాను. యుధిష్ఠిరుడు అంతఃపురంలో ద్రౌపది వద్ద సేవ చేశానని చెప్తాను. అలా విరాటుని వద్ద సేవకుడిగా చేరతాను అన్నాడు అర్జునుడు. యుధిష్ఠిరుడు ఎంతో బాధపడ్డాడు. అయ్యో, కీర్తిలో, పరాక్రమంలో శ్రీకృష్ణుడితో సమానమైన వాడివి. మేరు పర్వతాన్నంత పరాక్రమవంతుడైన అర్జునుడు ఇలా విరాటుని అంతఃపురంలో నపుంసకం రూపంలో ఉండేలా విధి లిఖించిందా అన్నాడు యుధిష్ఠిరుడు. నకులుణ్ణి చూసి, నీవేమి చేయగలవని అడుగుతూ నకులుడు తల్లి మాదిరిని గుర్తు చేసుకుని కంటతడి పెట్టాడు. విరాటుని అశ్వశాలలో పనిచేస్తాను. గుర్రాలను పెంచడంలోనూ వాటికి క్రమశిక్షణ ఇవ్వడంలోనూ నాకు ఎంతో ఇష్టం. నాకు అశ్వహృదయం తెలుసు. వాటికొచ్చే జాడ్యాలు, వాటిని పోగొట్టే పద్ధతులు నాకు తెలుసు. నేను గుర్రాలను స్వారీ చేయడమే కాకుండా వెతికి గుర్రాలను శిక్షించి క్రమమార్గంలో పెట్టగలను. అదీగాక గుర్రాలను రథానికి అమర్చి దాన్ని కూడా నడపగలను. పాండవుల అశ్వాలను నేనే చూసేవాన్ని కూడా చెప్తాను. విరాటుడు నన్ను తప్పక సేవకుడిగా తీసుకోగలడు అన్నాడు నకులుడు. యుధిష్ఠిరుడు సహదేవుడి వైపు చూశాడు. నీవు ఏమి చేస్తావనే భావనతో, దేవగురు అయిన బృహస్పతి బుద్ధితో సమానమైన బుద్ధి గలవాడవు, రాక్షస గురువైన శుక్రుని జ్ఞానంతో సమానమైన జ్ఞానం కలవాడువు అయిన నీవేం పనిచేస్తావు అని అడిగాడు యుధిష్ఠిరుడు. నకులుడు అశ్వాలు చూస్తానన్నాడుగా, నేను ఆవులను చూస్తాను. విరాటుని ఆల సంపదను జాగ్రత్తగా పెంచి అడవి జంతువుల వల్ల వాటికి అపాయం రాకుండా చూసుకుంటానన్నాడు సహదేవుడు. ద్రౌపది అని ఆగిపోయి ఆమె విరాటుని కొలువులో ఏ పని చేయగలదో అర్థం కాక ఆగిపోయాడు. తన ప్రాణాల కంటే ఆమె ఎక్కువగా ప్రియమైనది, గౌరవాన్ని, రక్షణను పొందదగినది. సేవ చేయడమనే పదాన్ని ఉచ్చరించడమే ఆమె పట్ల తగదని యుధిష్ఠిరుడి అభిప్రాయం. ఆమె ఒక గొప్ప రాజుకు కుమార్తె. ఆమెది పేరు గడించిన జననం. బహుసిరి సంపదలతో ఆమె మెలిగిందనే విషయం తెలుసుకుని యుధిష్ఠిరుడు ఆమెను విరాటుని కొలువులో ఏ పని చేస్తావని అడగలేకపోయాడు. ద్రౌపది యుధిష్ఠిరుడి ఇబ్బందిని గమనించి, ఓ రాజోత్తమ, నా గురించి నీవు ఆందోళన చెందకు, బాధపడవద్దు. విరాటుని రాణి కొలువులో నేను సైరంధ్రినై
ఆమెకు రాణివాస స్త్రీలకు పరిచారికగా ఉంటాను. నా స్వాతంత్రాన్ని, పవిత్రతను నేను నిలబెట్టుకుంటాను. స్వల్ప పనులైన తలదువ్వి జడలు వేయడం, చిన్న చిన్న వాక్యాలతో స్త్రీలను ఆనందపరచడం వంటి పనులు చేస్తా. ఈ సేవలే నేను యుధిష్ఠిరుడి వద్ద, భార్య ద్రౌపది వద్ద రాణివాసంలో ఉండి చేశానని చెప్పి విరాటుని రాణి వద్ద సేవకా వృత్తి ఇవ్వాలని కోరతా. నేను ఎవ్వరికీ కనపడకుండా ఉంటాను అన్నది ద్రౌపది. యుధిష్ఠిరుడు ద్రౌపది ధైర్యాన్ని ప్రశంసిస్తూ, ఓ పవిత్రురాల, నీ వంశానికి అనుగుణమైన మాటలే పలికాను అన్నాడు. విరాటుని కొలువులో ఈ విధంగా ఉండాలని పాండవులు నిశ్చయించుకున్న తర్వాత దౌమ్యుడు వారిని ఆశీర్వదించి, రాజు వద్ద పనిచేసేవారు ఎల్లవెల్లలా చురుగ్గా ఉండాలి, ఎక్కువగా మాట్లాడకుండా సేవ చేస్తూ ఉండాలి, సేవకులను ఏదైనా సలహా అడిగితే తప్ప కోరి సలహా ఇవ్వకూడదు, అసలు సలహాలే ఇవ్వకూడదు, అనుకూల సమయాల్లో రాజును పొగుడుతూ ఉండాలి, రాజంటే అగ్నిహోత్రం వంటి వాడని గుర్తించి ఏ పనైనా చిన్నది కానీ పెద్దది కానీ రాజుకు మనవి చేయిందే చేయొద్దు, రాజుకు మిక్కిలి సమీపంలో ఉండొద్దు, అలా అని ఆయన నుంచి తప్పుకుంటున్నట్లు దూరంగా కూడా ఉండొద్దు. ఒకరిని రాజు ఎంత నమ్మినా, అతనికి ఎంత అధికారం ఉన్నా ఉత్తరక్షణం తన ఉద్యోగం పోతుందని భావిస్తూ ఉండాలి. రాజు పట్ల అధిక నమ్మకం ఉంచడం తెలివి తక్కువతనమే. రాజు తనను మన్నిస్తున్నాడని తలచి రాజు అధిరోహించే శకటంలో కానీ, ఆసనంలో కానీ, రథంలో కానీ కూర్చోకూడదు. ఒక రాజు నౌకరు ఎల్లప్పుడూ చాలా చురుకుదనం కలిగి ఉండి తాను తన కట్టుబాటుతో ఉండాలి. రాజుతో గౌరవం పొందినప్పుడు ఎక్కువగా ఉబ్బి పొంగిపోకూడదు. ఆయన వద్ద అగౌరవం పొందినప్పుడు మిక్కిలి కుంగిపోకూడదు. తనతో రాజుగారు మాట్లాడిన మాటలను రహస్యంగా ఉంచాలి, బయటకు రానియకూడదు. పురజనులిచ్చే ఏ మాదిరి బహుమానాలు తీసుకోకూడదు. ఇతర సేవకుల పట్ల ఈర్ష్య కలిగి ఉండరాదు. ఒకప్పుడు రాజు ప్రతిష్టగల పెద్ద ఉద్యోగంలో బుద్ధిమంతులను వదిలి మూఢులను ఉంచవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనకేమిటి సంబంధం అనేటట్లుండాలి. రాజు అంతఃపుర స్త్రీలతో మిక్కిలి జాగ్రత్తగా, అణకువగా ఉండాలి. స్త్రీల పట్ల వ్యవహరించేటప్పుడు లేశమాత్రమైన అపచారాన్ని సూచించగల పని ఏమీ చేయకూడదు. విరాటుని కొలువులో 1 సంవత్సరం పాటు మీరు శాంతియుతంగా ఉంటారు కాక, అటు తర్వాత కాలమంతా పోయిన రాజ్యాన్ని పొంది ఆనంద సౌఖ్యాలతో ఉంటారుగాక అన్నాడు దౌమ్యుడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.